హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. నీ తనుక ఎపిసోడ్ నెంబర్ 26. మైథిలి టేబుల్ మీద ఫైల్స్ సర్దుతుంటుంది. ఆ క్రమంలో పరువాల మీద ఉన్న తన పవిట జారబోతుంటుంది. అసలే తన మీద కోరికలతో ఉన్న కళ్యాణ్ అతని చిలిపి చూపులతో పవిట చాటున ఉన్న తన ఎద అందాలకు గాలం వేస్తుంటాడు. నోట్: ఈ సీన్ కేవలం రొమాన్స్ కోసమే రాయడం లేదండి. ఈ సీన్ కాస్త ముఖ్యమైనది రాబోయే ఎపిసోడ్స్లో తెలుస్తుంది. కళ్యాణ్ చూపులను మైథిలి గమనించుకోకుండా చకచక ఫైల్స్ సర్దుతుంటే తన పవిట ఇంకాస్త కిందికి జారుతుంటుంది. కళ్యాణ్లో కూడా ఆతృత ఎక్కువై తన ఎద అందాల వైపు చిలిపిగా తొంగి తొంగి చూస్తుంటాడు. మైథిలి అలా ఫైల్స్ సర్దుతుండగానే తన చూపు ఆటోమేటిక్గా కళ్యాణ్ మీద పడుతుంది. ఎటు చూస్తున్నాడు అని మైథిలి అనుమానంతో తన పైట వైపు చూసుకునేసరికి అది జారిపోయి ఉండటం చూసి కంగారు పడుతూ పవిట సర్దుకుంటుంది. కళ్యాణ్ నిరుత్సాహపడుతూ, అబ్బా, ఎప్పుడు ఇంతే, నీ తనువు అందాలని నన్ను చూడనివ్వవు అంటాడు చిరు కోపంతో. మైథిలి కోపంతో పళ్ళు కొరుక్కుంటూ, నీ చూపులతోనే నా శీలాన్ని దోచుకుంటున్నావు. నా కర్మ కొద్దీ నిన్ను భరిస్తున్నాను, కానీ నీ ప్లేస్లో ఇంకొకడు ఉంటే ఇలా చూసినందుకు ఈడ్చి కొట్టేదాన్ని అని అంటుంది. నువ్వు ఈడ్చి కొడతావేమో, నేనైతే చంపేస్తాను అంటాడు కాస్త కోపంగా. మైథిలి అర్థం కానట్టుగా ఆశ్చర్యంగా చూస్తుంటే, మరి నేను మాత్రమే చూడాల్సిన నీ అందాలని ఇంకొకటి చూస్తుంటే వాడిని బతకనిస్తానా అంటాడు. మైథిలి కోపంతో తల పట్టుకుంటుంది. కళ్యాణ్ ఇన్నోసెంట్ బాయ్లా ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టి తన భుజం మీద చిలిపిగా చూపుడు వేలుతో గీరుతూ, రోజు రోజుకి నా కోరికల మీద ఆశ పెరుగుతుంది. నా కోరికలు తీర్చవచ్చు కదా ఎనిమి అని అడుగుతాడు. ఆహా, ఏదో చిన్నపిల్లాడు చాక్లెట్ అడిగినంత ఈజీగా కోరికలు తీర్చమని ఎంత అమాయకత్వంతో అడుగుతున్నావురా రాక్షసుడా అంటూ కోపంగా కళ్యాణ్ చేని విదిలిస్తుంది. నేను నిజంగానే చాలా అమాయకుడిని ఎనిమి అంటాడు. అవునవును, నువ్వు ఎంత అమాయకుడివో ఇంతకుముందు నువ్వు చూసిన చూపుల్లోనే బాగా అర్థమవుతుంది అంటుంది కోపంగా. పోవే ఎనిమి అంటూ చేతి వాచ్ వైపు చూసుకొని టెన్షన్ పడుతూ, రాక్షసి, టెండర్ సబ్మిట్ చేసే టైం అవుతుంది. నన్ను మాటలో పెట్టి టైం వెయిట్ చేశావు. తొందరగా ఫైల్ తీసుకున్నాడు అని తొందర పెడతాడు బయట క్యాబిన్కి వస్తూ. టెండర్ సబ్మిట్ అనగానే మైథిలి కంగారు పడుతూ, నేనెందుకు, నువ్వెళ్ళు అంటుంది కళ్యాణ్ వెనుక నడుస్తూ. టెండర్ సబ్మిట్ చేయడం నీ కారణంగా లేట్ అయితే మళ్ళీ నేను చెంపదెబ్బ కొట్టాలి కదా అంటాడు. ఆ మాటలకి మైథిలి భయపడుతూనే టేబుల్ మీద ఉన్న ఫైల్ తీసుకుంటూ, నాకే సంబంధం లేదు, లేట్ అయితే నేను బాధ్యురాలను కాదు అంటుంది. మాటల తర్వాత ముందు పద అంటూ మైథిలి చేపట్టుకొని బరబరా లాక్కెళ్తుంటాడు. కొద్దిసేపటికి కళ్యాణ్ కోపంగా కార్ ఫాస్ట్గా పెంచుతూ, ఈసారి కూడా టెండర్ సబ్మిట్ చేయలేకపోతే నువ్వు నా చేతిలో చచ్చిన దానివే. ఇంతసేపు మాయమాటలు చెప్పి టైం అంతా వేస్ట్ చేశావు. అసలు క్యాబిన్లోకి రాగానే బయలుదేరని చెప్పాను, విన్నావా? ఈ మధ్య నేనంటే నీకు బొత్తిగా భయం లేకుండా పోయింది. టెండర్ పోవాలా, అప్పుడుంటుంది నీ పని అని సీరియస్గా తిడుతుంటాడు. కళ్యాణ్ కోపంతో అలా మాట్లాడుతుంటే మైథిలి భయపడుతుంటుంది. టెన్షన్తో అంతకంత కారు స్పీడ్ పెంచుతుంటాడు. కన్నురెప్ప వేసే సమయంలోనే ముందున్న వాహనాలు దాటుకుంటూ ఫాస్ట్గా వెళ్తుంటాడు. ఆ స్పీడ్కి అక్కడక్కడ యాక్సిడెంట్ అవ్వబోతూ త్రుట్టిలో తప్పించుకొని వెళ్తుంటాడు. దాంతో మైథిలికి టెండర్ గురించి ఉన్న భయం సరిపోక ప్రాణభయం కూడా పట్టుకొని, కాస్త స్లోగా పోనివు కళ్యాణ్, ఈ టెండర్ పోతే ఇంకొక టెండర్ అయినా చూసుకోవచ్చు, ప్రాణాలు పోతే రావుగా అంటుంది. నువ్వు చేసిన పనికి నాకు అసలే మండుతుంది. ఫిలాసఫ్ మాట్లాడితే చంప ఇప్పుడే పగలుగుతుంది అంటూ కోపంగా డ్రైవ్ చేస్తుంటాడు. మైథిలి ఇంకేం మాట్లాడకుండా భయపడుతూ కూర్చుంటుంది. ఆ కార్ వెళ్తున్న స్పీడ్కి మైథిలికి ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందేమో అనే భయంతో పాటు కడుపులో తిప్పి వామిటింగ్ వచ్చేలా ఉంటుంది. మరోపక్క కళ్యాణ్ కోపంగా తిట్టే తిట్లకు మైథిలి నరకం చూస్తుంటుంది. కొద్దిసేపటికి కార్ ఫాస్ట్గా వెళ్ళి టెండర్ ఆఫీస్ ముందు ఆగుతుంది. కళ్యాణ్ ఫైల్తో దిగి వాచ్ చూసుకుంటూ, టైం అయిపోయింది, ఈసారి కూడా ప్రాజెక్ట్ పోయినట్టే, నా చేతిలో చచ్చావులే ఆగు అని తిట్టుకుంటూ లోపలికి పరిగెత్తుతుంటాడు. మైథిలి ఇంకా భయపడుతూ
గుర్తొచ్చిన దేవులకు దండాలు పెట్టుకుంటూ ఆ భయంతోనే లోపలికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి పల్చగా జనాలు అక్కడక్కడ కూర్చొని ఉంటారు. మైథిలి భయంగానే కళ్యాణ్ కోసం వెతుకుతుంటుంది. అలా వెతుకుతూ ఆశ్చర్యంతో తన చూపుల్ని ఓ దగ్గర నిలుపుతుంది. అక్కడ కళ్యాణ్ సెట్టింగ్ చైర్లో కూర్చొని తాపీగా కాలు మీద కాలు వేసుకుని ఊపుతూ పేపర్ చదువుతుంటాడు. ఇప్పటి వరకు అంత టెన్షన్ పడిన కళ్యాణ్ అలా ఫ్రీగా పేపర్ తిరగడం చూసి ఆశ్చర్యపోతూ టెండర్ సబ్మిట్ చేసే కౌంటర్ వైపు చూస్తుంది. టెండర్ సబ్మిట్ టైం 12 గంటలకు అని బోర్డు ఉంటుంది. ఇప్పుడు టైం 11 అవుతుంది. మైథిలి అది చూసి ఊపిరి పీల్చుకొని అమ్మయ్యా అని అనుకొని కళ్యాణ్ దగ్గరికి వచ్చి టెండర్ సబ్మిట్ 12 గంటలకని ఉంది కదా అని అంటుంది. కళ్యాణ్ అంతే కాలు ఊపుకుంటూ తన మొహం కూడా చూడకుండా పేపర్ తిరిగేస్తూ అవును నీకు తెలియదా అంటాడు తాపీగా. కళ్యాణ్ తీరికి మైత్రి షాక్ అవుతూ అంటే టెండర్ వేసేది 12 గంటలకని నీకు ముందే తెలుసా అని అడుగుతుంది. నాకు తెలియకుండా ఎలా ఉంటుంది తెలుసు అంటాడు అంతే తాపీగా పేపర్ తిరిగేస్తూ. మైథిలి కోపం తెచ్చుకుంటూ తెలిసి ఇంత టైం ఉన్నా కూడా అంత హడావిడి ఎందుకు చేశావు? కార్ని అంత ఫాస్ట్గా ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది. కళ్యాణ్ పేపర్ పక్కకు జరిపి తన వైపు చూస్తూ నువ్వు టెన్షన్ పడితే చూసి ఆనందించాలనుకున్నాను, అందుకే అలా చేశాను అంటాడు చిరునవ్వుతో కన్నుగిట్టుతూ. ఇక మైథిలి కోపం పీక్స్లోకి వెళ్ళి నిన్ను అంటూ పిడికిలు బిగించి కళ్యాణ్ని కొట్టబోతుంటే కళ్యాణ్ తన చేయి పట్టుకొని ఇది పబ్లిక్ ప్లేస్ మర్చిపోయావా అంటాడు. మైథిలి చుట్టూ చూసి పీక్స్లో ఉన్న కోపాన్ని కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ నన్ను రోజుకొక రకంగా చంపుతున్నావు కదరా మెంటలోడా, నిన్ను చంపాలంత కోపం వస్తుంది అని తిట్టుకుంటూ అంతలోనే వామిటింగ్ వచ్చేలా అనిపించి సింక్ దగ్గరికి వెళ్తుంది. వామిటింగ్ చేసుకొని నోరు కడుగుతుండగా కళ్యాణ్ వాటర్ బాటిల్తో అక్కడికి వస్తాడు. మైథిలి అంతే కోపంగా బాటిల్ అందుకొని వాటర్ తాగి నీ మెంటలు శాడిజంతో నేను పిచ్చిదాన్నయ్యేలా ఉన్నాను దుర్మార్గుడా అంటుంది. ఈ మధ్య మనసులో తిట్టుకోవాల్సిన తిట్లని బయటికి తిడుతున్నావు, చూస్తున్నా చూస్తున్నా అంటాడు కాస్త కోపంగా. నేను అంతే తిడతాను, ఏం చేసుకుంటావో చేసుకో అని బాటిల్ కళ్యాణ్ చేతిలో పెట్టి చైర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. కళ్యాణ్ నవ్వుతూ వచ్చి తన పక్కన కూర్చుంటాడు. కొద్దిసేపటికి టెండర్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. మైథిలికి ఫైల్ ఇచ్చి నీ చేత్తోనే సబ్మిట్ చేయి అంటాడు. ఎందుకు రాకపోతే నన్ను మళ్ళీ తిట్టడానికా అని అంటుంది. ఇది ఖచ్చితంగా మనకే వస్తుందనే నమ్మకం ఉండబట్టే నిన్ను సబ్మిట్ చేయమంటున్నాను అని ఫైల్ మైథిలి చేతికిచ్చి సబ్మిట్ చేయిస్తాడు. మైథిలి సబ్మిట్ చేసిందనే కానీ మళ్ళీ తనకి భయం పట్టుకుంటుంది. పొరపాటున టెండర్ రాకపోతే మళ్ళీ ఎన్ని తిడతాడో అని. టెండర్ రిజల్ట్ తెలియడానికి ఇంకా టైం ఉంది, దాదాపు లంచ్ టైం కూడా అవుతుంది. కడుపులో ఏమీ లేకుండా వామిటింగ్ చేసుకున్నావు కదా, లంచ్ చేసి వద్దాము పద అంటాడు. ఆహా, ఈ రిజల్ట్ తెలిసే వరకు నేనేమీ తినను అని అంటుంది. టెన్షన్ పడకుండా ముందు రా అంటూ తన చేయి పట్టుకొని తీసుకెళ్తాడు. కొద్దిసేపటికి ఓ హోటల్లో లంచ్ చేస్తుంటారు. మైథిలి తింటుందనే కానీ తన ధ్యాస అంతా టెండర్ గురించే ఉంటుంది. కానీ కళ్యాణ్కి ఏ టెన్షన్ లేదు. దానికి కారణం కళ్యాణ్కి అతనికున్న తెలివితేటలు, చేస్తున్న వర్క్ మీద పూర్తి నమ్మకం ఉంటూ. కొద్దిసేపటికి ఇద్దరు లంచ్ చేసి బయటకు వచ్చి కార్ తీస్తారు. కార్ కొద్ది దూరం పోగానే మైథిలి ఏదో చూసినట్టుగా ఇక్కడ ఆపు అంటుంది ఆర్భాటంగా. తన అరుపులకి కళ్యాణ్ సడన్ బ్రేక్ వేసి ఇక్కడెందుకు ఆపడం అంటాడు. అక్కడ చూడు, చిలక జ్యోతిష్యం ఉంది. ఇక్కడ చిలక జ్యోతిష్యం చెప్పించుకుంటే అన్ని నిజాలవుతాయని మంచి పేరుంది. చాలామంది ఇక్కడ జ్యోతిష్యాన్ని నమ్ముతారు. నీకు టెండర్ వస్తుందో రాదో జ్యోతిష్యం చెప్పించుకుంది కానీ పద అంటుంది. కళ్యాణ్కి వాటి మీద నమ్మకం లేక చిలక జ్యోతిష్యం చెప్పడం ఏంటి, నా జ్యోతిష్యం నేనే చెప్తాను, ఈ టెండర్ ఖచ్చితంగా మనకే వస్తుంది అంటాడు. అబ్బా కళ్యాణ్ ప్లీజ్ ఒక్కసారి చిలక జ్యోతిష్యం చెప్పించుకో అంటుంది రిక్వెస్ట్గా. చివరికి కళ్యాణ్ ఒప్పించి చిలక జ్యోతిషం ఉన్న చెట్టు దగ్గరకు తీసుకెళ్తుంది. కళ్యాణ్ నమ్మకం లేనట్టుగానే చిరాకు పడుతూ అక్కడ కూర్చుంటాడు. మైథిలి కూడా పక్కనే కూర్చొని పంజరంలో ముద్దుగా ఉన్న చిలకని చూస్తుంది. చెప్పమ్మా,
జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వచ్చారా అని అడుగుతాడు ఆ పెద్దాయన. కాదు, నీకు జ్యోతిష్యం చెప్పడానికి వచ్చాము అంటాడు కళ్యాణ్ చిరాకు పడుతూ. అతను కళ్యాణ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుండగా, నువ్వాగు కళ్యాణ్ అని, మా సార్కి చిలక జ్యోతిష్యం చెప్పాలి పెద్దాయనా అంటుంది మైథిలి కుతూహలంగా. అలాగేనమ్మా అని ఆ పెద్దాయన కళ్యాణ్ చేయి పట్టుకొని చూసి, అమ్మ చిలకమ్మ తల్లి, బయటకొచ్చి ఈ అయ్యగారి జ్యోతిష్యం చెప్పమ్మా అంటాడు. పంజరంలో ఉన్న చిలక ముద్దుగా బయటకొచ్చి అక్కడున్న కార్డ్స్ని గెలికి ఒక కార్డు తీస్తుంది. ఆ పెద్దాయన ఆ కార్డు చూసి, వ్యాపార నిమిత్తం మీరు ఓ పని మీద ఇక్కడికి వచ్చి ఉన్నారు. అది నెరవేరి మీకు సత్ఫలితాలని ఇస్తుంది అంటాడు. అది వినగానే మైథిలి సంతోషపడుతూ థ్యాంక్ యూ చిలక అంటుంది. కళ్యాణ్ మాత్రం ఆ జ్యోతిషం మీద నమ్మకం లేనట్టుగా చిరాకు పడుతూ, అది నాకు తెలుసు, మీ చిలకమ్మని నాకు నమ్మకం కుదిరేటట్టుగా ఏదైనా కొత్త విషయాలు చెప్పమనండి, అప్పుడు నమ్ముతాను మీది నిజమైన జ్యోతిషమని అంటాడు నిర్లక్ష్యంగా. కళ్యాణ్ మొహాన్ని చూసి ఆ పెద్దాయన నవ్వి, ఓ మగువ మీద నీకు 3 కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు తీరతాయో లేదో చెప్పమంటావా నాయనా అని అడుగుతాడు. అది వినగానే ఆ జ్యోతిషం మీద నమ్మకం కుదిరినట్టుగా ఆనందం, ఆశ్చర్యంతో కళ్యాణ్ కళ్ళు మెరుస్తుంటాయి. కానీ మైథిలి హృదయం మాత్రం హడలిపోతుంది. కళ్యాణ్ అంతలోనే పక్కనున్న మైథిలిని చూసి కాస్త ఇబ్బంది పడుతూ, అంటే ఆ కోరికలు ఏంటో నీకు తెలుసా పెద్దాయనా అని అడుగుతాడు. నీకు కోరికలు ఉన్నాయని తెలుసు కానీ అవి ఎలాంటి కోరికలో నాకు తెలియదు నాయనా. వాటిని గ్రహించే అంత జ్యోతిష జ్ఞానం నాకు అలవడలేదు. కాకపోతే నా చిలకమ్మకు మాత్రం పూర్తిగా తెలుస్తుంది అంటాడు. అమ్మయ్య, చిలక మనిషి కాదుగా అని అనుకొని, నా 3 కోరికలు తీరుతాయో లేదో త్వరగా మీ చిలకమ్మతో చెప్పించి పెద్దాయనా అని కుతూహలంగా అడుగుతాడు. కానీ మైథిలి భయపడుతూ, ఇప్పుడు అవన్నీ ఎందుకు కళ్యాణ్, మనం టెండర్స్ ఆఫీస్కి వెళ్ళాలి పదా అంటుంది. అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, టెండర్ మనకే వచ్చిందని కాసేపట్లో కాల్ వస్తుంది అని. మీరు కానివ్వండి పెద్దాయనా, నా 3 కోరికలు తీరుతాయో లేదో నీ చిలకమ్మని జ్యోతిషం చెప్పమను అంటాడు అతనికి చేయి చూపిస్తూ. జ్యోతిషం చెప్పే పెద్దాయన కళ్యాణ్ చేయి చూసి, నీ కోరికల ప్రకారం నా చిలకమ్మ 3 కార్డులు తీస్తుంది. దానిని బట్టి నీ 3 కోరికలు తీరుతాయో లేదో చెప్తాను అని అంటాడు. సరే పెద్దాయనా అంటాడు కళ్యాణ్ అదే కుతూహలంతో. ఆ జ్యోతిష్యం గురించి మైత్రి టెన్షన్ పడుతూ చూస్తుంటుంది. ఆ పెద్దాయన పిలుపుతో చిలక పంజరం నుండి బయటకు వచ్చి ఒక కార్డు తీసి లోపలికి వెళ్తుంది. ఆ పెద్దాయన ఆ కార్డుని చూస్తుంటే అతను ఏం చెప్తాడోనని మైథిలి, కళ్యాణ్ ఇద్దరు టెన్షన్ పడుతుంటారు. ఆ పెద్దాయన కార్డు చూసి, నీ మొదటి కోరిక ఏ ఆటంకం లేకుండా దిగ్విజయంగా తీరుతుంది నాయనా అంటాడు. అది విని కళ్యాణ్ సంతోషపడుతుంటే మైథిలికి ఆ భయంకరమైన డ్రీమ్లో కళ్యాణ్ పెదవుల మీద ముద్దు పెట్టుకోవడం గుర్తొస్తుంటుంది. కళ్యాణ్ అదే సంతోషంతో చూస్తూ, ఆ తర్వాత రెండో కోరిక గురించి కూడా చిలకమ్మను చెప్పమని పెద్దాయనా అంటాడు. చిలక మళ్ళీ బయటకొచ్చి ఒక కార్డు తీసి లోపలికి వెళ్తుంది. ఆ పెద్దాయన కార్డు చూస్తుంటే మళ్ళీ ఇద్దరిలో ఆతృత కలుగుతుంటుంది. కాకపోతే మైథిలిలో ఆ టెన్షన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఆ పెద్దాయన కార్డు చూసి, నీ రెండవ కోరిక కూడా తీరుతుంది నాయనా అంటాడు. అది వినగానే మైథిలి గుండె ఆగినట్టుగా ఉంటే కళ్యాణ్ మాత్రం సంబరపడుతూ మైథిలి వైపు చూసి కన్నుగీటుతాడు. మైథిలి కంగారుతో పవిటను సరిచేసుకొని నిదానంగా కళ్యాణ్ చెవి దగ్గరికి వచ్చి, ఈ చిలక జ్యోతిషం నమ్మకు కళ్యాణ్, ఇదంతా అబద్ధం కావచ్చు, ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదా అంటుంది మూడో కోరిక గురించి భయపడుతూ. ఆహా, నీ దగ్గరికి వచ్చేసరికి జ్యోతిష్యం అబద్ధం అవుతుందా అని అంటుండగానే ఆ పెద్దాయన ఆ రెండవ కార్డుని తీక్షణంగా చూస్తూ, నువ్వు కోరుకున్నట్టే నీ రెండవ కోరిక నెరవేరుతుంది, కానీ నువ్వు దానిని ఆస్వాదించలేవు నాయనా అంటాడు. మైత్రి ఆ మాటలు అర్థం కానట్టుగా చూస్తుంటే కళ్యాణ్ మాత్రం ఇంకా సంబరపడుతూ, ఆ కోరికని ఆస్వాదించకుండానే మూడవ కోరిక కోసం వెంపర్లాడతానేమో అని మైత్రి చెవి దగ్గరికి వచ్చి, చూసావా నేనెంత స్పీడో అంటాడు నవ్వుతూ.
ఆ పెద్దాయన కళ్యాణ్ వైపు చూసి మనసులో మాట్లాడుకుంటూ, అమ్మాయి కూడా నీకు ఇలా అర్థమైతే ఇక నేనేమి చెప్పలేను అని అనుకుంటాడు. నోట్: రెండవ కోరిక జ్యోతిష్యాన్ని కాస్త గుర్తుపెట్టుకోండి. కళ్యాణ్ ఇంకా ఆతృత పడుతూ ఆ మూడవ కోరిక గురించి కూడా చెప్పు పెద్దాయనా అంటాడు. కానీ మైథిలి మాత్రం ఏమి వినాల్సి వస్తుందేమోనని అంతకు అంత ప్రాణాలు బిగపట్టుకొని ఉంటుంది. చిలకమ్మ మళ్ళీ బయటకు వచ్చి తన నోటితో కార్డుని గెలుకుతుంటుంది. కళ్యాణ్లో తొందర కనిపిస్తుంటే మైథిలిలో టెన్షన్ భయం కనిపిస్తుంటుంది. చిలకమ్మ కార్డ్స్ని గెలికి కళ్యాణ్ వైపు చూస్తుంటుంది. చిలకమ్మ అలా చూస్తుంటే ముగ్గురికి ఆశ్చర్యం కలుగుతుంటుంది. చిలకమ్మ కొన్ని క్షణాలు కళ్యాణ్ వైపు చూసి ఆ కోరిక గురించి చెప్పలేక తుర్రున ఆకాశంలోకి ఎగిరిపోతుంటుంది. మైథిలి అది చూసి కాస్త సంతోషపడుతుంటే ఊహించని ఆ పరిణామానికి ఆ పెద్దాయన కంగారు పడుతూ, అయ్యో, నీ కోరికల దాటికి నా చిలక ఎగిరిపోతుంది నాయనా అని వాపోతుంటాడు. అంతకన్నా బాధ కళ్యాణ్లో కూడా కనిపిస్తూ లేచి చిలక వెంట పడుతూ, ఏ చిలక, ఆగు, నా మూడవ కోరిక గురించి చెప్పకుండా ఎగిరిపోయావేంటి? నేను వదలను, ఎలాగైనా నిన్ను పట్టుకొని నా మూడవ కోరిక గురించి చెప్పించుకుంటాను అని కారు దగ్గరకు వచ్చి, కారు ఫాస్ట్గా వచ్చైనా నిన్ను పట్టుకుంటాను అని కారు డోర్ తీయబోతుంటే మైత్రి అక్కడికి వచ్చి కార్ డోర్ పట్టుకొని, ఆకాశంలో కార్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తావా అని వెటకారంగా అడుగుతుంది. కళ్యాణ్కి అప్పుడు బుర్ర వెలిగి కార్ డోర్ గట్టిగా వేస్తూ, ఛ, బ్యాడ్ ప్యారెట్, నన్ను నిరాశపరిచిపోయింది అని ఏడుపు మొహం పెట్టుకుంటాడు. అది చూసి మైథిలి నవ్వుతుంటుంది. కళ్యాణ్ ఆ నవ్వుని చూసి ఓర్వలేక, అయినా నా కోరికల గురించి ఆ చిలక చెప్పేదేంటి? నా కోరికలు తీరుతాయని నాకు బాగా తెలుసు. 2 కోరికలు తీరినప్పుడు మూడో కోరిక ఎందుకు తీరదు అంటాడు. నవ్వుతున్న మైథిలి కాస్త ఆ మాటలు విని సైలెంట్ అయ్యి భయపడుతుంటుంది. ఇంతలో కళ్యాణ్కి ఫోన్ వస్తుంటే లిఫ్ట్ చేసి హలో అంటాడు. అటువైపు మాటలు వినగానే సంతోషపడుతూ థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేసి, టెండర్ మన కంపెనీకి వచ్చిందంట అంటాడు నవ్వుతూ. మైత్రి కూడా అది విని హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. సరే వెళ్దాం, కారెక్కు అంటాడు. అలాగే అని మైథిలి కారెక్కబోయి తిరిగి ఆ పెద్దాయన వైపు చూస్తుంది. ఆ పెద్దాయన చిలకపోయినందుకు బాధపడుతూ తట్టా బుట్ట సర్దుతుంటాడు. మైథిలి కారులో కూర్చున్న కళ్యాణ్ చూసి, ఇప్పుడే వస్తాను కళ్యాణ్ అని పెద్దాయన దగ్గరికి వచ్చి, చిలక ఎగిరిపోయింది కదా, ఇప్పుడు ఏం చేస్తారు పెద్దాయన అని అడుగుతుంది. ఏముందమ్మా, మరో చిలకను చూసుకొని నా జీవనం గడుపుకోవడమే అంటాడు బాధపడుతూ. మైథిలి హ్యాండ్ బ్యాగ్లో నుంచి 2000 తీసి, ఇవి తీసుకో పెద్దాయన అంటుంది. జాతకానికి నేను తీసుకునేది 50 రూపాయలేనమ్మా అంటాడు. మా వల్లే కదా నీ చిలకమ్మ ఎగిరిపోయింది, పర్వాలేదు తీసుకోండి అని ఆయన చేతిలో పెట్టి కారు దగ్గరికి వచ్చి కారు ఎక్కుతుంది. కళ్యాణ్ కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఆ పెద్దాయన వెళ్తున్న కారు వైపు చూస్తూ, నా చిలక పంజరం నుంచి ఆకాశంలోకి స్వేచ్ఛగా ఎగిరిపోయింది. నువ్వేమో అతని కోరికల పంజరంలో చిక్కుకొని బలి కాబోతున్నావని అర్థమవుతుంది. మంచి మనసున్న దానివి, నీకు అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా అని అనుకుంటాడు. కళ్యాణ్ డ్రైవ్ చేస్తూ జేబులో నుంచి 2000 తీసి, తీసుకో అంటాడు. మైథిలి ఆశ్చర్యంగా చూస్తుంటే, ఆ పెద్దాయనకి ఇచ్చావు కదా, నువ్వేనా మంచిదానివి, నేను కూడా మంచివాడినే అంటూ తన చేతిలో పెడతాడు. కొద్దిసేపటికి ఆఫీస్కి చేరుకుంటారు. ఈ కోరికల ఫలితం అనేది ఎలా ఉంటుందనేది రాబోయే ఎపిసోడ్లో చూద్దాం. ఇప్పుడైతే ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి షేర్ చేస్తూ ఉండండి.